నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నజీర్ అహ్మద్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గౌరవ సూచకంగా ప్రారంభించారు. ఏపీలో సంక్షేమం, మానవత్వం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల కాలంలో సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమాన్ని వివరించారు. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరమన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను అసెంబ్లీలో వివరించిన గవర్నర్ విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమానికి తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాల పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇది పేదల ప్రభుత్వం అన్నారు గవర్నర్ నజీర్ అహ్మద్. ప్రజల జీవన ప్రమాణాల మెరుగయ్యేందుకు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యారంగంపై 73,417 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధనను అందిస్తున్నామని అన్నారు గవర్నర్ నజీర్. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నామని వివరించారు గవర్నర్. ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులను గుర్తించి 1.25 కోట్ల వరకు మొత్తం ఫీజులు రియంబర్స్మెంట్ చేస్తున్నామంటున్నారు. ఇక 1 నుంచి 10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు ద్వారా పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు గోరుముద్దకు 4,417 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు గవర్నర్. జగనన్న విద్యా కానుక కోసం ఇప్పటి వరకు 3,367 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. ఇక నాడు నేడు ద్వారా పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్ రూపురేఖలు మారుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్. ఇక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టామని గవర్నర్ వివరించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు గవర్నర్. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ ప్రభుత్వం నిలబెట్టుకునేందుకు పనిచేసిందని అన్నారు. రైతు భరోసా క్రింద 33,300 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు గవర్నర్. ఇక వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళ 78.84 లక్షల మంది మహిళలకు 4 ఏళ్లలో 25,571 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. సముద్ర తీర ప్రాంతంలో ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతున్నాయని వివరించారు. ఉద్యానంలో రక్షిత మంచినీటి సరఫరా, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు. కాగా గవర్నర్ ప్రసంగంపై అధికార పక్షం హర్షధ్వానం వ్యక్తం చేసేగా ప్రతిపక్షం టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీలో గవర్నర్ చెప్పిన అభివృద్ధి ఎక్కడా కనబట్టం లేదని అన్నారు విపక్ష నేతలు. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ఓటు వేసే ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు టీడీపీ నేతలు. అభివృద్ధి అంతలా ఎక్కడ జరిగిందో వైసీపీ నేతలు చూపించాలని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను కూడా జగన్ ఏర్పాటు చేయలేదన్నారు టీడీపీ నేతలు. రాష్ట్రంలో రోడ్లు, ప్రాజెక్టులు పట్టించుకున్న పాపాన పోలేదని ఘాటుగా విమర్శించారు ప్రతిపక్ష నేతలు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం మినహా ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి జరగలేదని బాహాటంగానే చెబుతున్నారు విశ్లేషకులు. Current budget session 2024-25. My government has so far presented 4 budgets and implemented a slew of welfare and development programs for the benefit of hitherto neglected sections, and it would not be an exaggeration if I say my government has put its heart and soul in fulfilling its promises. My deep sense of appreciation to the commitment of Honorable Chief Minister and the state administration in installing the 206 feet statue of Dr. Baba Saheb Bhimrao Ramji Ambedkar. The magnificent statue, built in a sprawling campus of 18.81 acres in Dr. B.R. Ambedkar Swaraj Maidan in the heart of Vijayawada city, at the cost of 404.35 crores, will remain in the history as a place to visit. Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, this pro-poor government has touched every section of the society, especially the underprivileged, vulnerable, and those in need of support. Be it the farmer, the unemployed youth, the auto driver, the weaver,
senior citizens, women, children, or any other member who is socially and economically backward has benefited in one way or the other from my government. Of the current budget session 2024-25, my government has so far presented 4 budgets and implemented a slew of welfare and development programs for the benefit of hitherto neglected sections, and it would not be an exaggeration if I say my government has put its heart and soul in fulfilling its promises. My deep sense of appreciation to the commitment of Honorable Chief Minister and the state administration in installing the 206 feet statue of Dr. Baba Saheb Bhimrao Ramji Ambedkar. The magnificent statue, built in a sprawling campus of 18.81 acres in Dr. B.R. Ambedkar Swaraj Maidan in the heart of Vijayawada city at the cost of 404.35 crores, will remain in the history as a place to visit. Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, this pro-poor government has touched every section of the society, especially the underprivileged, vulnerable, and those in need of support. Be it the farmer, the unemployed youth, the auto driver, the weaver, senior citizens, women, children, or any other member who is socially and economically backward. నిన్న అసెంబ్లీలో అంటే ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ప్రతిపక్షాలు చాలా గొడవ చేస్తున్నాయి. అదేవిధంగా విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్నారు దీనికి సంబంధించి, గవర్నర్ ప్రసంగానికి సంబంధించి. అసలు ఏం జరిగింది, ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్న ఏపీ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వానికి గురించి ఏదైతే రాసిచ్చారో అదే గవర్నర్ చదివారు అని ప్రతిపక్షాలే కాదు విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్నారు. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి దాని గురించి. నిన్న గవర్నర్ ప్రసంగం తర్వాత పెద్ద ఎత్తున అసెంబ్లీలో దుమారం రేగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టబడే నేపథ్యంలో ఇప్పటివరకు కూడా అంటే దాదాపుగా 4 బడ్జెట్లని ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 బడ్జెట్లను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 2024-25 సంబంధించిన బడ్జెట్ను కూడా పూర్తి స్థాయిలో గతంలోనే పెట్టడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రభుత్వం పెట్టుకుంటూ వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఓటాన్ అకౌంట్ అంటే మార్చి తర్వాత నోటిఫికేషన్ వస్తే, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కనుక జూన్ వరకు కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించిన స్కీమ్స్ కి సంబంధించి ఈ 2 అంశాన్ని బ్యాలెన్స్ చేస్తూ కూడా ప్రభుత్వం ఒక బడ్జెట్ని మధ్యంతర బడ్జెట్ని పెట్టాల్సిన నేపథ్యం అవుతుంది. ఆ నేపథ్యంలోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు రోజుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం సాగింది. అయితే దీనికి సంబంధించి విద్యా వైద్యం సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్తూనే అది మరో పక్క నుంచి తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతున్నాయి ఆ సంస్కరణలు, అదేవిధంగా విజయవాడలో నెలకొల్పినటువంటి ఆ 106 అడుగుల విగ్రహం అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతుందో దానికి సామాజిక న్యాయాన్ని చూపిస్తూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ స్టాచ్యూ అంశాన్ని, అనేక అంశాలు అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలు, దానికి మహిళలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా పేద వర్గాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, విద్యకి వైద్యానికి ఇచ్చినటువంటి అంశాలు, ఇవన్నిటిని కూడా ప్రధాన అంశాలుగా చూపిస్తూ కూడా గవర్నర్ ప్రసంగం సాగింది. దాని మీద వైసీపీ నేతలందరూ కూడా హర్షకేతనాలు వ్యక్తపరిచినటువంటి. అయితే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అంటే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో పూర్తిగా గత కన్నా 5 ఏళ్ల కన్నా ఇప్పుడు 5 ఏళ్లైనటువంటి 5 ఏళ్లలో మెరుగైనటువంటి పరిపాలన ప్రజలకు అందింది అనేది గవర్నర్ ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఎజెండా ఏదైతే ఉందో అది గవర్నర్ ప్రకటించినట్టు ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా చదివితే ఎలా చదువుతారో అలా గవర్నర్ ఆ ప్రసంగాన్ని చేశారని చెప్పని ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా
ప్రధాన అంశంగా చెప్తున్నటువంటి అంశం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇటు విద్యకి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపాదనలు పెట్టారో ఆ ప్రతిపాదనలో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా 100కి 100% ఎక్కడ నెరవేర్చలేదు. అదేవిధంగా హామీలు వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు కూడా కొంగలో తొక్కారు. ఇవన్నిటినీ వదిలేసి కేవలం చేసినటువంటి అరాకొరా వాటినే పూర్తి స్థాయిలో అద్భుతమైనటువంటి పరిపాలన 5 ఏళ్లలో చేసామని చెప్పినటువంటి చేసేసాము అని చెప్పని గవర్నర్ని తప్పుదోవ పట్టించారా, లేదంటే గవర్నర్ ఇంట్రెస్ట్ అదే అనే అంశాన్ని కూడా ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు. దాని మీద చర్చ జరపాలంటూ కూడా పట్టుబట్టారు. అయితే ఈ చర్చకి ఎక్కడా కూడా అవకాశం లేదు. దీనికి ఈ చర్చకి అవకాశం ఎక్కడా లేదు. గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలపడానికి మాత్రమే అవకాశం ఉంది తప్ప ఈ చర్చకి అవకాశం ఇవ్వమంటూ కూడా ఈరోజు అసెంబ్లీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి చూసినట్లయితే గవర్నర్ ప్రసంగం అంతా కూడా పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా టీడీపీ నేతలు కావచ్చు, ఇటు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా తప్పుపడుతున్న పరిస్థితి. అదే ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో ఎంతవరకు కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది, అదేవిధంగా పిఆర్సీ విషయంలో ఎంతవరకు కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది, అదేవిధంగా సిపిఎస్ రద్దు విధానాన్ని ఎంతవరకు తీసుకొచ్చింది, మద్యపాన నిషేధానికి కానీ ఆర్టీసీని విలీనం చేసిన అంశంలో కానీ ఏవైతే ప్రభుత్వం అధిక బడ్జెట్తో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఏదైతే అమ్మఒడి అంశంలో కూడా పూర్తి స్థాయిలో 15,000 రూపాయలు ఇక్కడ పేపర్ మీద చూపిస్తూ ఉన్నారు. 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవన్నిటిని కూడా మసిపూసి మారేడుగా చేసే విధంగా కూడా ప్రభుత్వం లెక్కలు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని గొప్పగా చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పుపడుతూ కూడా ఇటు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా నిన్నటి నుంచి విమర్శించే నేపథ్యం కనిపిస్తుంది. అయితే మరో పక్క నుంచి గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే పూర్తి స్థాయిలో అభినందన సభ నిర్వహించుకున్నారు. దానికి అయితే ప్రతిపక్షంలో ఎవరూ కూడా దానికి మద్దతు ఇవ్వలేదు. అయితే నిన్నటి నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేక భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తపరుచూ వచ్చారు. అయితే ఆ గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలను కూడా వీటిని ఎందుకు ప్రస్తావించలేదు అనేటిని కూడా ప్రతిపక్ష నేతలు అడుగుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళని మైక్ కట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. మైక్ కట్ చేసిన తర్వాత వాళ్ళని అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా చేయడం చూసాం. అయితే ఇక్కడ జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం అంతా కూడా పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు రీతిలో ఉంది తప్ప ఇది గవర్నర్ ప్రసంగంలా లేదు. మొత్తం పూర్తిగా ప్రభుత్వం 5 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలు ఏవైతే సంస్కరణలు అని చెప్తున్నారో వాటి మీద ఒక విధానాలని కానీ పూర్తి అవగాహన లేకుండా కానీ గవర్నర్తో చదివించారు అనేది మాత్రం నిన్నటి నుంచి నడుస్తున్నటువంటి చర్చగా కూడా చెప్పుకోవచ్చు. అంటే శ్రీనివాస్, రాష్ట్ర రాజ్యాంగ పెద్ద గవర్నర్, మరి ఆయన విచక్షణాధికారాలు యూజ్ చేసి చదవకుండానే ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు కదా అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇటు తెలంగాణలో చూస్తాం బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో గవర్నర్ తమిళిసై అలానే చేశారు. సో గవర్నర్కి ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే గవర్నర్కి ఆయనకున్నటువంటి విశిష్ట అధికారాల్లో భాగంగా చెప్పాలంటే ఏదైతే ఇక్కడ చదువుతున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని చదవకుండా ఆయన ఉండొచ్చు. గతంలో మనం తెలంగాణ ప్రభుత్వంలో చూసినట్లయితే తమిళిసై కూడా గత ప్రభుత్వం పెట్టినటువంటి వైఎస్ఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఉందో దాన్ని చదవకుండా పక్కన పెట్టినట్టు పరిస్థితి చూస్తాం. సేమ్ అదేవిధంగా అబ్దుల్ నజీర్ కూడా అలాగా గవర్నర్గా ఆయనకున్నటువంటి విశిష్ట అధికారాన్ని వినియోగించి దాన్ని చదవకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చివరగా పెడుతున్నటువంటి ఒక బడ్జెట్ దీనికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్. అయితే ఈ ఓటాన్ అకౌంట్కి సంబంధించినటువంటి ఉభయ సభల్ని ఉద్దేశించినప్పుడు ఏది ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి ఇక్కడ పెద్ద దిక్కుగా గవర్నర్ ఉంటారు ఈ రాష్ట్రానికి. అయితే ఆయనకు ఉన్నటువంటి అంశాలు ఏవైతే వీళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి ఏవైతే ఉంటాయో ఇటు గిరిజనకి సంబంధించినటువంటి కావచ్చు అనేక సంస్కరణలు కొత్త సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత వాటికి ప్రతిపాదనలు మొదలుపెట్టి వాటికి ఫౌండేషన్ వేసినప్పటి నుంచి కూడా అవి పూర్తయినామని అవనప్పుడు కూడా ఇటు మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదే గిరిజన ప్రాంతాల్లో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య కావచ్చు, ఇలాంటి అనేక సమస్యలకి కొంతవరకు పరిష్కారం చూపించారు. అదేవిధంగా విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, అదేవిధంగా జగనన్న విద్యాదీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఇలా కొన్ని కొత్త అదేవిధంగా జగన్ ఆరోగ్య సురక్ష కావచ్చు, ఇలాంటివన్నీ అవన్నిటిని కూడా మొదలు పెట్టినటువంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ మొదలు పెట్టిన వాటికి ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ఎంతైతే ఉందో ఆ బడ్జెట్ని ఖర్చు అంటే వీటికి ఇలా ఖర్చు పెట్టడం వల్ల ఇది పేదలకు ఉపయోగపడింది, ఈ పేదలకు ఉపయోగపడింది అనేది గవర్నర్కి గవర్నర్కి ఇచ్చినటువంటి ఫైల్లో దాన్ని పొందుపరిచారు. అయితే ఈ పేదలకి ఈ ఏదైతే వెల్ఫేర్ ఉందో ఆ వెల్ఫేర్ అందించే దాంట్లో పెద్ద ఎత్తున మేము కృషి చేశాము, ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టినప్పుడు ఈ బడ్జెట్ని నేను ఇలా వినియోగించాము, ఈ రాష్ట్రంలో దీని ద్వారా ఇంతమంది లబ్ధి చేకూరింది, ఇన్ని వేల మంది లబ్ధి చేకూరింది అనే అంశాన్ని
వాళ్ళకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే గవర్నర్ దాన్ని ఆయన ఇక్కడ ఏదైతే ప్రతిపాదనలు ఆయన ముందుకు తీసుకొచ్చారో దాన్ని ఇక్కడ అసెంబ్లీలో కూడా చదివి వినిపించడం జరిగింది. దాన్ని ఇక్కడ ప్రతిపక్ష నేతలు వాళ్ళు చెప్పినటువంటి వాటి ఏవైతే ఈ సంస్కరణలు ఈ విధానాలు ఏవైతే చెప్పారో వాటిని చదివారు తప్ప ఇప్పుడు వరకు కూడా ఈ ప్రభుత్వం అనేక అంశాలు అంటే ఏదైతే చేయలేక వదిలేసే వైఫల్యాలు చెందిందో వాటిని ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్ళలేదు, ఆయన చదవడం లేదు. అయితే దీన్ని కూడా ఆయన పరిగణలో తీసుకోవాలనే అంశాన్ని మాత్రం నిన్నటి నుంచి కొత్త ప్రతిపాదనగా తీసుకొస్తున్న నేపథ్యం. అంటే శ్రీనివాస్, ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు వాకౌట్ చేసిన సందర్భం చూసాం. ఈరోజు అయితే సస్పెన్షన్కే గురి అయ్యారు. సో దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? సభ మొదలైన తర్వాత రోజుకొక నిరసన కార్యక్రమంతో టీడీపీ నేతలు సమావేశానికి అటెండ్ అవుతూ ఉన్నారు. అయితే గతంలో జరిగినటువంటి ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 12వ అసెంబ్లీ సమావేశంగా ఈ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాగే ఏదో ఒక నిరసన కార్యక్రమంతో కూడా అసెంబ్లీకి వచ్చారు. ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు, పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు, డీజిల్ ధరలు పెరిగి, ఉత్సవసరాలు పెరిగినప్పుడు, గ్యాస్ పెరిగినప్పుడు, అదేవిధంగా ప్రభుత్వం కొన్ని అంశాలను ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలో కూడా గతంలో కూడా చాలాసార్లు ప్రజలకి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడే విధంగా కూడా వాళ్ళు అనేక సార్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు నిరసన కార్యక్రమాలు చేస్తూనే వచ్చారు. అయితే ఇవాళ కూడా అదే నిరసన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరపాలంటూ కూడా పట్టుబట్టారు. అయితే గవర్నర్ ప్రసంగానికి చర్చ జరిపేటటువంటి అవకాశం అసెంబ్లీలో దానికి తీర్మానం చేయడానికి లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగం మీద అభినందన సభ మాత్రమే నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. రేపొద్దున 0 అవర్ ఉంటుంది. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి 0 అవర్ ఉంటుంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 2-3 అంశాలను కూడా ఈరోజు ఆమోదం తెలపాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద కుదరదు అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే సభకు ఎక్కడా కూడా ఇటు అధికార పక్షం కూడా ఎక్కడా కూడా సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకి ఎవరికి కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం గందరగోళ పరిస్థితులు మాత్రమే, అంటే దాడులు ప్రతి దాడులు, విమర్శలు ప్రతి విమర్శల మధ్య మాత్రమే సాగుతుంది తప్ప అయితే ఉన్న అంశాన్ని ఏదైతే ఈరోజు సభకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం కానీ, లేదంటే గవర్నర్ ప్రసంగం మీద మరొకసారి చర్చకు అవకాశం ఇస్తామని కానీ, లేదంటే ఒక 1 అవర్ 2 అవర్స్ దాని మీద టైం ఇస్తామని కానీ అలాంటిది ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో దాని మీద కుదరదు అంటున్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం దానికి కుదరదు అంటే కుదరదు, దీని మీద చర్చ జరపాల్సింది అనేటువంటి అంశాన్ని కూడా మాట్లాడే నేపథ్యం కూడా చూసాం. అయితే దీనికి ఏదైతే స్పీకరు దానికి పోజ్ని తీసి పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో అయితే దీని మీద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేపర్లు ఇచ్చించి స్పీకర్ మీద ఇసిరారు. ఆ తర్వాత సభ కాసేపు వాయిదా పడింది. ఆ తర్వాత పూర్తిగా వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. టీడీపీ ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఈ గందరగోళం చేస్తారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేశారు. ఒకరోజు సస్పెన్షన్ చేశారు. సో మరొకసారి రేపు కూడా ఇది 0 అకౌంట్ ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో అయితే రేపొద్దున 0 అవర్ పూర్తిగా కొనసాగేటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి రేపొద్దున ఎలాంటి రేపొద్దున దీని మీదే ప్రస్తావన తీసుకొస్తారా లేదా, ఎందుకంటే గవర్నర్ అంశాన్ని ఇక్కడితో వదిలేసి రేపొద్దున పెట్టబోయేటువంటి బడ్జెట్ మీద ప్రస్తావన చర్చలు ఉంటుంది అనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఈ రోజుకే పరిమితమా టీడీపీ నేతల సస్పెన్షన్ అనేది, లేకపోతే ఎంతసేపటి వరకు ఉంటుంది ఇది? అంటే ఈ రోజుకే పరిమితం అవుతుందా? అండ్ మనం చూసాం అంబటి రాంబాబు అయితే ఎలా చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్ని మనం చూసాం. గతంలోనే మీరు బయటికి వెళ్ళిపోతారా, సస్పెండ్ చేయించుకుని వెళ్తారా, లేదంటే సస్పెండ్ చేయమంటారా, లేదంటే మార్షల్స్ని పిలిచి వాళ్ళని మార్షల్స్ వచ్చి ఎత్తుకుపోవాలా, లేదంటే వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయేదాకా మీరు వెయిట్ చేస్తారు, ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా కొన్ని కామెంట్స్ ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ చర్చ జరగాలి అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి సభాపతి ఎవరైతే ఉన్నారో దాని మీద కన్విన్సింగ్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే సభాపతి అక్కడ కన్విన్సింగ్గా మాట్లాడకుండా జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి అనేక సభల్లో కూడా అదే జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే రిపీట్ అయినటువంటి నేపథ్యం. ఈరోజు జరిగినటువంటి సభలో కూడా అదే రిపీట్ అయింది. అయితే ఈలోపు అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అది అబ్బటి రాంబాబు కావచ్చు, గతంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు గతంలో కూడా వాళ్ళు అలా దుందుడుగానే వ్యవహరించడం, అయితే వాళ్లే ఆ విషయాన్ని ఓన్ చేసుకుని అక్కడ ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకురావడం, లేదంటే ఒక బీసీ నేత మీద పేపర్లు చేస్తున్నారని, లేదంటే నైతికంగా విలువలు కోల్పోయి ప్రవర్తిస్తున్నారని అనేక అంశాలుగా మాటలు దాడులు చేసుకోవడం, అంతవరకు మాత్రమే ఆ సభాస్థల్ని నడిపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ కన్విన్సింగ్గా జరగాల్సినటువంటి అంశాన్ని ఎవరూ కూడా
ప్రపోజ్ చేయట్లేదు. అంటే కన్విన్సింగ్గా జరగాల్సిన అంశం ఏంటంటే ఈ చర్చ దీని మీద జరగడానికి అవకాశం లేదు, అది రాజ్యాంగ విరుద్ధం. అంటే గవర్నర్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రసంగం ఉందో ఆ ప్రసంగం మీద అభినందన సభ అనేది తర్వాత రెగ్యులర్గా జరిగేటువంటి ప్రొసీజర్, దాన్ని కాదు అనటానికి ఎవరికైతే అవకాశం ఉండదు. అయితే దాన్ని జరిగిన తర్వాత ఇంకా సమయం ఉంటే కనుక ఆ సమయం తర్వాత ఒకవేళ ప్రతిపక్షానికి కూడా ఒకవేళ గవర్నర్ ప్రసంగం మీద అసంతృప్తి ఉంటే కనుక దాన్ని వ్యక్తపరచవచ్చు, అది కూడా ఇది ఇచ్చినటువంటి సమయంలో వ్యక్తపరచవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దాని మీద చర్చ జరగాలని పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా అటు సైడ్ ఉన్నటువంటి అధికార పక్షం కూడా అలాగే వ్యవహరించడం, అయితే సభాస్థలలో అలా వ్యవహరించడం ద్వారా ప్రతిసారి కూడా ప్రతిపక్షం సస్పెన్షన్ గురవుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ ఒక్క రోజుకి మాత్రమే వీళ్ళ సస్పెన్షన్ ఉంటుంది. అయితే మరి రేపటి నుంచి యథావిధిగా మళ్ళీ అసెంబ్లీకి అటెండ్ అవుతున్న పరిస్థితి ఉంటుంది. అంటే శ్రీనివాస్, టీడీపీ బలం తక్కువగా ఉండడమే సస్పెన్షన్ గురవడానికి కారణంగా చూసుకోవచ్చు, ఎందుకంటే మాకు 151 ఉన్నాయి కాబట్టి మీ అవసరం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారా? చెప్పండి శ్రీనివాస్. అంటే దాదాపుగా వైసీపీ నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు గైరహాజరు అంటే వాళ్ళ అసంతృప్తులు వాళ్ళ సంగతి వేరే కదా. అయితే టీడీపీకి సంబంధించినటువంటి గతంలో కూడా 23 అసంతృప్తులు సంగతి వేరైనప్పుడు కూడా అసంతృప్తి వర్గంతో కూడా రేపొద్దున పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో చాలా మంది వరకు రాజీనామాలు చేయలేదు, అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి రానప్పుడు ఇక్కడ మెజార్టీ బలం లేనప్పుడు ఆటోమేటిక్గా బలం తగ్గుతుంది. 150 మంది ఎమ్మెల్యేలతో అధికారం చూపెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఈరోజు దరిదాపుగా 71 మంది ఎమ్మెల్యేలు మార్పులు చేర్పుల తర్వాత కొంతమంది అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో ఉన్న 50% కూడా పూర్తిగా అసెంబ్లీకి గైర్హాజరవుతున్నటువంటి నేపథ్యం. అయితే మరో పక్క నుంచి టీడీపీ మొదటగా గెలిచినటువంటి 23 ఎమ్మెల్యేల నుంచి దరిదాపుగా 4 అందులో నుంచి జారిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ 4 స్థానంలో ఇంకో 4 వచ్చి చేరతారనుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక 4 ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేశారు, కానీ ఎమ్మెల్సీ క్రాస్ ఓటింగ్ చేశారు, కానీ వాళ్ళు కూడా రాజీనామాల తర్వాత వాళ్ళు కూడా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత వాళ్ళని పూర్తిగా స్పీకర్ మొన్ననే వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది, వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. సో ఇక్కడ మెజార్టీ బలం ఎంత చూసినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ మెజార్టీ బలం ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షంలో మాత్రం 19 మంది మాత్రమే కంటిన్యూ అవుతున్నారు. ఈ 19 మందిలో కూడా ఒకరిద్దరు సభకు హాజరు కావట్లేదు. అయితే ఇందులో మాట్లాడగలిగిన వాళ్ళు కూడా ఒకటి ఆ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అచ్చెన్నాయుడు మాట్లాడతారు, లేదు అంటే కనుక నిమ్మల రామానాయుడు, ఇంకొంతమంది మాత్రమే ఇక్కడ టీడీపీ నుంచి మాట్లాడే వాయిస్ ఉన్నటువంటి నేతలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు తప్ప రెగ్యులర్గా మాట్లాడేవాళ్ళు ఎవరు లేదు. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటి అంటే ప్రతిపక్షము తాముకున్నటువంటి 19 మంది బలాన్ని వినియోగిస్తూ కూడా ప్రతి అంశాన్ని కూడా చర్చకు తీసుకురావాలి అంటున్నారు. అయితే చర్చకు తీసుకొచ్చే క్రమంలో 19 మంది ఉంటే 19 మంది కూడా 19 అజెండాలతో ఏవైతే 19 అంశాలతో పూర్తిగా అసెంబ్లీకి సిద్ధపడి వస్తున్నటువంటి పరిస్థితి. సిద్ధపడి వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఒక ప్రిఫరెన్స్ ఉంటుంటే కొన్ని క్వశ్చన్స్ని రెడీ చేసుకుని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే విధంగా హౌస్ నుంచి మాట్లాడే విధంగా కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు. సో ఆ సమయాన్ని వాళ్ళకి కేటాయించట్లేదని మొదటి నుంచి మాట్లాడుతున్న నేపథ్యం. అదే సమయాన్ని కేటాయించకుండా ఆ సమయంలోనే గట్టిగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో అక్కడ వాతావరణం వేడెక్కుతుంది, ఆ టైంలోనే వాళ్ళు సస్పెన్షన్ గురవుతున్నారు. అయితే ఇక్కడ 19 మంది ఉన్నప్పుడు కూడా ఈ 19 అంశాలు ఇంతవరకు కూడా 5 ఏళ్లలో కూడా మాట్లాడినటువంటి నేపథ్యాన్ని కూడా మనం ఇప్పటివరకు చూడలేదు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అది ఇప్పటివరకు చూసాం. నిన్న ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి రగడ జరుగుతోంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్ టాపిక్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.